ఆర్టిస్ట్ ని చూసి మేకప్ వేసుకోవడం చూసాం కానీ మేకప్ వేసుకుని ఆర్టిస్ట్ లాగా నటించడం చూడాలని ఉందే. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న. చూడండి, ఈవిడ పుష్పా శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం తర్వాత మాజీ డిప్యూటీ సీఎం. ఒక ఆడకూతురే ఉండి ఇంకొక ఆడకూతురు అంటే మామూలు మహిళ కూడా కాదు. హోమ్ మినిస్టర్ అనిత మీద మేకప్ మీద కామెంట్లు వేస్తుందండి. ఈమెకి ఫోన్ చేశారు అధిష్టానం నుంచి, నువ్వేం గమ్ముగా ఉండావే, వచ్చే 2029లో నీకు సీట్లు కావాలా వద్దా అని చెప్పేసి ఆమె ఎత్తుకుంది. మొన్నంటే గుడ్డుగాడు ఏదో తెలియక మాట్లాడాడు, ఆ తర్వాత తొరిగాడు మాట్లాడాడు, అంబటిగాడు మాట్లాడాడు. ఈమె కూడా నా మహిళకి శత్రువులండి. అసలు వైసీపీలో మగ ఆడ పిల్ల కుర్ర కర్ర అందరూ ఇలాగే ఉంటారండి. ఈ మేకప్ గోల ఏందో, ఈ మేకప్ విషయంలో వీళ్ళు తీసుకున్న వ్యవహారాల మీద వీళ్ళకి ఏమి లబ్ధి చెందుతుందో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ మేకప్ అండి. అనిత గారు, భారతి గారు మేకప్ వేసుకోరా, లేకపోతే ఇప్పుడు గుడ్డుగాడి భారీ మేకప్ వేసుకోదా, తొరిగాడి భారీ మేకప్ వేసుకోదా, ఎవరు మేకప్ వేసుకోరండి. ఈ మేకప్ గోల్ ఏందో, ఈ మేకప్ విషయంలో వైసీపీ పార్టీ పత్రం ఏ స్థాయిలో ఉండబోతుందో ముందు చూడాలి మరి.